యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభము. ఈ యొక్క మంచి దినంకి దేవునికి ఎంతో వందనాలు. ఈ సమయంలో అందరూ లేచినట్లయితే మనము ఒక లేఖనం చదువుకొని మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాము. 2 తిమోతి 3వ అధ్యాయము 1-5 వచనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షులను, బింకములు ఆరువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అచిదేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము నెక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, ఈ లేఖనం నీ చేతిలో పెడుతున్నాము. మాకు కావాల్సిన జీవాహారము ఈ లేఖనం ద్వారా మాకు అనుగ్రహిస్తామని, చూస్తున్న వారందరినీ కూడా దీవిస్తామని, నాయనా మేము పరిశుద్ధులుగా జీవించినట్లుగా ఈ భూమి మీద మా ప్రయాణము ఒక మంచి పోరాటం పోరాడి నీ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా మమ్మల్ని చేసుకో తండ్రి. ఎక్కడ కూడా శోధనలో పడకుండా దుష్టుని తప్పిస్తూ నీ వాక్యానికి విధేయత కలిగి వినేవారుగా కాదు నెరవేర్చేవారుగా మమ్మల్ని చేస్తామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. దేవుని వాక్యం నుంచి మనము 2 వారాలుగా మనము 2 తిమోతి 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తా ఉన్నాము. ఈరోజు ఇంకొక భాగానికి మనము వచ్చాము. అంత్యదినములలో అనే పదము ఉపయోగిస్తూ భక్తుడైన పౌలు ఒక చక్కని పట్టికని మనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. పౌలు భక్తుడు మరి దేవుని చేత, మన ప్రభు యేసుక్రీస్తు వారి చేత స్పెషల్గా ఎన్నుకోబడిన అపోస్తలుడు. చివరిగా ఆ ఒక తిమోతికి రాస్తూ ఆ గ్రంథంలో చివరి అధ్యాయాలలో అంత్యదినములు అనే పదము ఉపయోగించి ఆ కాలంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు అనేది ఒక 19 గుణాల గురించి మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అంత్యదినములు అనేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా వస్తున్నాయి, ఇప్పుడు వచ్చినాయి, రాబోతుంది అని చాలా మంది అలా అనుకుంటారు. కానీ నిజానికి అంత్యదినములు అనేది అపోస్తలుల కార్యం 2లోనే యోవేలు ప్రవచనం గురించి మాట్లాడి, ఆ అంత్యదినములలో నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించదనను అపోస్తలు 2:17లో ఆల్రెడీ ఆ ప్రవచనం ఒక నెరవేర్పు అక్కడ అపోస్తలైన పేతురు ద్వారా మనకి ఆ ప్రకటన చేసినట్టుగా చూస్తున్నాం. అలానే హెబ్రీ 1:1లో కూడా పూర్వకాలం అందు అనే పదాన్ని ఉపయోగిస్తూ ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములలో అనగా అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని యేసు ప్రభు మాటలు మొదలైనప్పటి నుంచే ఈ అంతమందు అనగా అంత దినములు మొదలైనట్టుగా హెబ్రీ 1:1 ద్వారా తెలుస్తుంది. ఓటోహాను 2:18 ప్రకారంగా చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అనే పదాన్ని ఉపయోగిస్తూ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అంటే ఈవెన్ యోహాన్లో కూడా ఈ యొక్క ఎండ్ టైమ్స్ అనేది అక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఈ కాలంలో అనగా ఈ అంత్యదినములలో ఇలాగా జరుగుతాయి అని విన్నారు. ఈ ఈ యొక్క కాలం వచ్చింది అని యోహాన్ అప్పుడే చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మనకి అనేకమైన లేఖనాలు న్యూ టెస్టమెంట్లో అంత్యదినములు ఎప్పుడో మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. భక్తుడైన పౌలు ఒక పట్టికనిస్తూ ఏమంటున్నాడంటే, ఇలాంటి వారి నీకు కనిపిస్తారు అంత్యదినాలలో, ఇలాంటి వ్యక్తులకి విముఖుడవై ఉండమని చెప్తా ఉన్నాడు. 2-3 వారాలుగా మనము ఈ యొక్క వచనాన్ని ధ్యానం చేస్తూ మొదటిగా మనము మనుషులు స్వార్థప్రియులు అనే మొదటి పాయింట్ చూసుకున్నాము, మొదటి రకమైన వ్యక్తులు. దాని తర్వాత పోయిన వారం ధనాపేక్షలు అనే పాయింట్ని మనం చూసుకున్నాము. ఈరోజు బింకములాడు వారు అనే పాయింట్ గురించి మనము ధ్యానం చేద్దాం. బింకములాడు వారు కూడా ఈ యొక్క లాస్ట్ డేస్లో ఎక్కువగా కనిపిస్తారని భక్తుడైన పౌలు మనకి సూచనగా ఇస్తున్నాడు. బింకములాడు వారు అంటే అర్థం ఏంటి అనేది మనం ఫస్ట్ నేర్చుకుందాం. బింకములాడు వారు అంటే గ్రీక్లో కానీ ఇంగ్లీష్లో కానీ దీని అర్థం ఏమొస్తుందంటే బోస్టింగ్ నేచర్, అనగా హెచ్చుగా మాట్లాడే వ్యక్తులు, తన అచీవ్మెంట్ గురించి లేదంటే ఏదైనా సాధించినప్పుడు దాని గురించి హెచ్చించుకుంటూ మాట్లాడే దాన్ని బింకములాడుట అనే పదాన్ని మనం తెలుగులో చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు చివరి దినాలలో ఎక్కువైతారని మనం చూస్తా ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఈరోజు భూమి మీద మనుషులకి అన్ని విషయాలలో సహాయం చేసే దేవుడు. ఈరోజు మనకి ఏది కలిగి ఉన్నానో అది దేవుని బహుమానం అని మనం తెలుసుకోవాలి.
సంతానము దేవుడిచ్చిన బహుమానం. కీర్తనలు 127లో మనకు తెలుసు, పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. అలానే భార్య భర్తకు ఒక బహుమానం. అలానే సంపాదించుకోవడానికి సామర్థ్యతను కూడా దేవుని ద్వారా కలుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు మనకి ఏది ఉన్నాను ఫిలిప్పి 4 ప్రకారంగా మనకి ఏం సెలవిస్తుందంటే, ప్రతి అవసరతని దేవుడు మనల్ని తీరుస్తున్నాడు. ఈ అవసరతలకు అన్నిటికీ కారణం ఎవరంటే దేవుడే. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన మహిమ మనం ఇవ్వకుండా మన సెల్ఫ్ గా మనము సంపాదించినది అన్నట్టుగా మనం ఎప్పుడైతే మనము హెచ్చించుకుంటామో దాన్ని బింకములాడుట అనే పదాన్ని అర్థము మనకు వస్తా ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమవుతుంది. కింగ్ నెబ్కద్నెజర్ అనే రాజు ఉన్నాడు, బైబిల్లో మనం చూస్తాం. ఈ కింగ్ నెబ్కద్నెజర్ మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథంలో మనము చూస్తాము. నెబ్కద్నెజర్ రాజు ఒక గొప్ప రీతిగా 4వ అధ్యాయాన్ని చక్కగా వివరిస్తూ మన కోసం రాశాడు. ఈ నెబ్కద్నెజర్ రాజుకి ఒక కలబడినట్టుగా చూస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్ ద్వారా బింకములాడుట అంటే ఏందో మనకు అర్థమవుతుంది. ఈ కళలో మనం జాగ్రత్తగా గమనించి చూస్తే ఒక చెట్టుని ఆయన కలగన్నట్టుగా చూస్తున్నాం. ఈ చెట్టు ఎలాంటి చెట్టు అంటే ఆకాశముని అంటిన చెట్టు. ఈ చెట్టుకి అనేకమైన పండ్లు, అనేకమైన పక్షులు వచ్చి రెస్ట్ తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైన దాయను, దాని పై కొమ్మలు ఆకాశము కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలం అంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. ఇలాగా ఒక కళని చూస్తా ఉన్నాడు. ఈ కళలో ఏం చూశాడంటే, ఒక చెట్టు ఆకాశానికి అంటింది, ఎంతో విస్తారంగా దాని కొమ్మలు పెరిగిపోయినాయి, మంచి పండ్లు పెరుగుతా ఉన్నాయి. దాని తర్వాత అన్ని రకాలైన పక్షులు వచ్చి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఈ కళానిలో ఇంకొక రెండో భాగం ఏం చూస్తున్నామంటే, పరలోకం నుంచి ఒక అబ్జర్వర్ అనగా ఒక దేవదూత, ఒక జాగరుడు వచ్చి ఈ చెట్టుని నరికేయండి అన్నట్టుగా ఆ కళలో ఆయన చూస్తాడు, విజన్లో. 14వ వచనం చూద్దాం. జాగరుడు ఒకడు పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టుని నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తొలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. సో ఈ విధంగా ఈ జాగరుడు పైనుంచి ఏం చెప్పాడంటే, ఈ చెట్టుని నరికేయండి, ఈ ఆకాశం కంటుతున్న ఈ చెట్టుని నరికేయండి అనేసరికి రాజుకి ఎంతో ఆశ్చర్యపడతాడు ఆ కళ విషయంలో. దాని తర్వాత దానికున్న మొద్దుని గడ్డితో పాటు ఆ మొద్దును ఉండనీయుడి అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ మొద్దుని తప్ప మిగతా చెట్టు అంతా నరకబడినట్టుగా చూస్తున్నాం. ఆకాశంలో నుంచి జాగరుడు ఈ విధంగా ప్రకటించినప్పుడు రాజుకు ఈ కళ విషయంలో అర్థం కాలేదు. అనేకమైన శకునగాళ్ళను పిలిపించి దీని భావాన్ని అడిగినప్పుడు ఎవరు కూడా ఈ భావాన్ని చెప్పలేరు. అప్పుడు దానియేలు అనే దేవుని ఆత్మగల ఆ దానియేలుని పిలిపించినప్పుడు దానియేలు ఈ కళభావం చెప్తూ రాజుకి ఏం చెప్తాడంటే, రాజాగారు ఈ కళ విషయము నీ శత్రువులకు వస్తే బాగుండేది, కానీ ఈ కళ నీ గురించే చెప్పబడ్డది రాజాగారు. దేవుడు నీ రాజ్యాన్ని ఎంతో ఆస్వాదించబోతున్నాడు. అనేకులు వచ్చి ఈ చెట్టు కింద అనగా ఈ రాజ్యంలోనికి, బబులోను సామ్రాజ్యానికి వచ్చి అనేకులకు ఆహారం దొరుకుతాయి, అనేకులకి ఈ ప్రాంతం ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని రాజుకి ఆ దానియేలులో ఆయన ప్రవచనం ఒక అర్థం చెప్తాడు. చెప్తూ రెండో భాగం విషయంలో ఏం చెప్తాడంటే, జాగరుడు వచ్చి చెట్టు నరకటము అంటే అర్థం ఏంటంటే, నీ హృదయంలో నువ్వు గర్వించినప్పుడు ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని ఎప్పుడైతే నెబుకద్నెజర్ గుర్తించకుండా గర్విస్తాడో అప్పుడు ఆ చెట్టు నరకబడుతుంది. ఆ చెట్టు నరకబడి 7 సంవత్సరములు ఆ గడ్డితో పాటు నివాసం చేసి జ్ఞానం వచ్చే వరకు ఆ చెట్టు గతి ఆ విధంగా ఉంటది అని రాజైన నెబుకద్నెజర్కి దానియేలు ఆ కలభావం చెప్పినట్టుగా చూస్తున్నాం. ఆ కలభావాన్ని చెప్తూ దానియేలు ఏమంటాడంటే, ఒక హెచ్చరిక కూడా ఇస్తాడు రాజుకి. మనుషులకి దయా కనికరము చూపించి పాపం చేయకుండా పరిశుద్ధుడిగా జీవించమని రాజుకు హెచ్చరిక ఇచ్చి వెళ్ళిపోతాడు.
కరెక్ట్గా 1 year అయిపోయిన తర్వాత, ఒక 1 year గడిచిన తర్వాత రాజు ఈ సంఘటనని మర్చిపోతాడు. దేవుడు నిజంగానే ఆ రాజుని ఎంతో బ్లెస్ చేసి ఆ సామ్రాజ్యాన్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. ఈ సామ్రాజ్యాన్ని దీవించిన తర్వాత ఒకరోజు మేడ పైన నిలబడి రాజు మనసులో ఏమనుకున్నాడో చూద్దాం. 30వ వచనంలో చూద్దాం. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకోనేను. ఫస్ట్ ఏమనుకున్నాడంటే తెలుసా అండి? ఫస్ట్ మనసులో అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? ఈ రాజ్యం అంతా కూడా నేను కట్టా, నా బలాధికారము నా అనే పదం ఉపయోగించాడు, నా ప్రభావ ఘనతను నా అనే పదము ఉపయోగించాడు, నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. నా 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 నేను కట్టించాని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుని ద్వారా కలిగిన మహిమ, దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా నా సొంత శక్తి అన్నట్టుగా ఆయన మనసులో అనుకుంటూ తన నోట్లోకి ఇంకా ఆ పదము రాకముందే ఆయనకి దేవదూత వచ్చి శిక్షించినట్టుగా చూస్తున్నాం. ఏమైందో చూద్దాం. 31st verse. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. వెంటనే ప్రకటన వచ్చేసింది ఆయనకి. ఏంటంటే, నీవు హెచ్చించుకున్నావు కనుక, ఆయన హెచ్చించుకొని మాట్లాడాడు కనుక దేవదూత ఏమంటదంటే, నీ రాజ్యము నీ చేతుల నుంచి వెళ్ళిపోయింది. బ్రదర్ సిస్టర్స్, ఈయన ఏం చేశాడు? తన్ను తాను హెచ్చించుకున్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే బింకములాడు వారు అంటే అర్థం అదే, బోస్ట్ చేసుకున్నాడు. సెల్ఫ్ గా అచీవ్మెంట్ ని చూసుకొని ఇది నా శక్తి అని అనుకున్నాడు. ఆ మాట ఇంకా నోట్ల నుంచి బయటకు రాలేదు. రాకముందే పరలోకం నుంచి ఆయనకు శిక్ష వచ్చినట్టుగా చూస్తున్నాం. అందుకే క్రీస్తు బిడ్డలైన మనం తెలుసుకోవాలి ఏంటంటే, ఈరోజు ఏదున్నా మనము దేవునికి ముందు మహిమ చెల్లించాలి. నీ వస్త్రాలు దేవుడిచ్చిన బహుమానం, నీ ఆరోగ్యం దేవుడిచ్చిన బహుమానం, నీ సంతానం దేవుడిచ్చిన బహుమానం. ఏశావు యాకోబుని కలిసినప్పుడు యాకోబు పిల్లల్ని అందరిని ఏశావు చూసి వీళ్ళందరూ ఎవరు అని అడిగితే యాకోబు ఏమంటాడంటే దేవునికి మహిమ చెల్లిస్తాడు. దేవుడిచ్చిన బహుమానం అని యాకోబు ఏశావు తన అన్నకు చెప్పినట్టుగా చూస్తున్నాం. అలానే భూమి మీద ఉన్న మనం ఈరోజు మనకి ఏది ఉన్నాను, ఒక వస్తువు ఉన్నాను, ఒక వెహికల్ ఉన్నాను, ఒక ఉద్యోగం ఉన్నాను, ఒకవేళ ఆర్థికంగా దేవుడు అభివృద్ధి చేసినాను, సమస్తానికి దేవుడే కారణం అని మనం గుర్తించాలి. దావీదు ఏమంటాడంటే, ప్రభువా నేను ఏమున్నా నీదేనయ్యా, నాకేదున్నా నీదే, నాది కాదు అని దావీదు దేవునికి మహిమపరుస్తాడు. యోబు కూడా మనం గమనించినట్లయితే ఆయనకి దేవుడు ఎంతగా దీవించినానో, నేను దిగంబరిగా వచ్చా, దిగంబరిగా వెళ్ళిపోతాను, దేవుడు అన్ని ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడే ఇచ్చాడు అని దేవునికి మహిమపరిచినట్టుగా చూస్తున్నాం. చాలా మంది క్రైస్తవ బిడ్డలు తెలుసుకోరు ఏంటంటే, సమస్తము దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వకుండా తన సొంత జ్ఞానంతో, శక్తితోటి దాన్ని తయారు చేశాడు, దాన్ని సాధించాము అనే మనసు అలాంటి తలంపులతో మాట్లాడుతూ ఉంటారు. నిజానికి అలాంటి వ్యక్తులు చివరి దినాలలో ఈ శోధనలో పడతారు, అలాంటి వ్యక్తులు ఎక్కువైతారని మనం బైబిల్లో చూస్తున్నాం. కనుక మనం తెలుసుకోవాలి ఏంటంటే, నెబుకద్నెజర్ రాజుకి ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో వెంటనే శిక్ష ఆయనకి వచ్చేసింది. ఏంటి ఆ శిక్ష? ఆయనని 7 సంవత్సరాలు ఆయన ఒక జంతువులతో పాటు ఒక గడ్డి తినే విధంగా ఆకలి తట్టుకోలేక జంతువులతో పాటు జీవిస్తూ జంతువుల లాంటి మనసు వచ్చేసి లాస్ట్కి గడ్డి తింటూ ఆయన జ్ఞానం వచ్చే వరకు 7 years పట్టింది ఆయనకి. 7th years లో జ్ఞానం వచ్చిన తర్వాత పరలోకం తట్టు చూసి దేవుణ్ణి మహిమపరుస్తాడు. దేవా నువ్వే సమస్తం అధికారి అని దేవుని గణపరుస్తాడు. చక్కని ప్రేయర్ చేస్తాడు. డానియల్ 4లో మీరు చదివితే ఒక బ్యూటిఫుల్ ప్రేయర్ని మీరు చూడగలరు. దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ, సమస్తం నీదే అని దేవునికి ఆయన సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా సెలవిచ్చాడో వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ రాజుని మళ్ళా తిరిగి 2 అంతలు ఘనత ఇచ్చి ఆయనకి సింహాసనం మళ్ళీ తిరిగి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం తెలుసుకోవాలి, క్రీస్తు బిడ్డలైన మనము ఈ బింకములాడు వారు అనేకులను ఈ లోకంలో చూస్తుంటాం. ఈ కాలంలో ఈరోజు దేవునికి ఇచ్చే మహిమ తక్కువ, మనిషికి ఇచ్చే మహిమ ఎక్కువైపోయింది. సంఘానికి కూడా క్రీస్తు మన కోసము సిలువలో రక్తం కార్చాడు. క్రీస్తు పేరుతో మనము మన సంఘాన్ని పిలుచుకోవాలి.
అలానే క్రీస్తుకి మహిమ ఇవ్వాలి. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటి తెలుసా అండి? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి సిలువలో రక్తం కార్చి ఆయన మరణము ద్వారా మనకి పరలోక రాజ్యాన్ని బహుమానంగా కూడా ఇచ్చాడు. లోకంలో సమస్తం ఇచ్చిందే కాకుండా పరలోకం అనే బహుమానం కూడా అర్హులు కానైన మనకి ఆ అర్హతని దేవుడు రక్షణ ద్వారా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే మనుషుడు నమ్మి బాప్టిజం పొందుతాడో, వారు రక్షింపబడుతున్నాడు, ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వారసుడవుతున్నాడు. ఇంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమించి ఇంత గొప్పగా మనల్ని ఆశీర్దిస్తున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా దేవునికి మహిమ ఇవ్వాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా బైబిల్లో చూస్తాం, దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వలేదు. రాజస్థానం ఇచ్చిన హేరోదు రాజు కూడా ఆయన ఉపన్యాసం చేస్తూ దేవుని ఎక్కడ కూడా మహిమపరచకుండా ఆయన ఉపన్యాసం చేశాడు. మనుషులు అది విని దేవుడు మాట్లాడినట్టుగా ఉంది అని రాజును ఎంతో హెచ్చిస్తాడు. చూద్దాం, ఒక సంఘటన చూద్దాం. అపోస్తుల కార్యం 12:23. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను, కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఈవెన్ కింగ్ హేరోదు కూడా ఏం చేశాడు తెలుసా అండి? న్యూ టెస్ట్మెంట్ లో మనం ఆయన గురించి చదువుతాం. ఆయన ఉపన్యాసంలో ఎక్కడైనా సరే దేవునికి మహిమ ఇవ్వలే. మనం కూడా నేర్చుకోవాలి ఏంటి తెలుసా అండి? మన నోటికి ఎప్పుడు కూడా నా అనే పదం ఉపయోగించకూడదు. నాది, నేను సాధించా, నా సంపాదన, నా శక్తి, నా బలము చేత ఇది చేశాను, నాకింత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది, నేను, నా జ్ఞానము, నా తెలివి, ఈ నా అనే పదనంలో చాలా డేంజర్ ఉంది. ఎందుకు తెలుసా అండి? మనది ఏది లేదు భూమి మీద, సమస్తము కూడా దేవుని దయ వలనే మనకు కలుగుతా ఉన్నది. దేవుని కృప చేతనే మనకి అర్హత లేని మనకి దేవుడు అన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక మనం ఏ వస్తువు వచ్చినను సమస్తం విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వారా నేను ఈ విధంగా ఇది చేయగలిగినా, అది చేయగలిగినా అని మనము దేవుని మహిమపరచాలి. నీకు తెలుసా, యాకోబు కూడా అదే చెప్తున్నాడు. మనం ఏది చేసినానో దేవునికి కృతజ్ఞతగా మనం చేస్తూ దేవుని మహిమపరిచే విధంగా మనం ఉండాలి. వి షుడ్ ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. నీకు తెలుసా అండి, బింకములాడు వారు కృతజ్ఞత చెల్లించలేరు. కానీ ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించేవారు ఉంటారో బింకము అనే గుణం వారి లోపల ఉండదు. 1 తెస్సలోనికీయుల 5:16-18 ఏం చూస్తాం తెలుసా అండి? దేవుని కంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలంట. కృతజ్ఞతలలో ఆశీర్వాదం ఉన్నది. కృతజ్ఞతలతో చెల్లించే వారు ఏం చేస్తున్నారు తెలుసా అండి? దేవా, సమస్తం నీది కనుక నీకు వందనాలు అని దేవునికి చెప్తున్నాడు. కనుక ఆ కృతజ్ఞత ఒక అర్పణలాగా దేవుని దగ్గర చేరి ఒక ఆశీర్వాదము పరలోకం నుంచి దేవుని ద్వారా కలుగుతా ఉన్నది. పౌలు, శీల చెరసాలలో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని మహిమపరిచి ఘనపరిచారు. జైలు బద్దలైపోయింది, భూకంపం వచ్చి వారు దాంట్లో నుంచి విడుదల పొందినట్టుగా చూస్తున్నాం. అలానే క్రీస్తు బిడ్డలను మనం కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఈ బింకంలాడు వారు ఒక వికెట్నెస్ అనగా పాపంలో జీవించే వారికి ఉండే గుణం అంట. కీర్తనలు 10:5 కానీ ఈ వికెట్ పీపుల్ ఎప్పుడు బోస్ట్ చేసుకుంటారంట. వారు సొంత అచీవ్మెంట్స్ గురించి ఎంతో హెచ్చించుకుంటారంట. కొంతమంది కీర్తనలు 49:6 రిచెస్ చూసి ఇది నా శక్తి ద్వారా నేను సంపాదించాను, కొంతమంది ఆ విధంగా గణపరుచుకుంటారంట. సామెతలు 25:14 కానీ, సామెతలు 27:1, యాకోబు 4:16 ఇవన్నీ వచనాల్లో ఒకటే నేర్పిస్తా ఉంది. ఏంటి తెలుసా అండి? దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వకుండా స్వకీయమైన సెల్ఫ్గా వారు ఏం మహిమ చెల్లించుకుంటూ ఘనపరుచుకుంటూ వారి ఘనత అని వారు భావిస్తూ ఉంటారు. దాన్నే బింకములాడుట అనేది మనం చూస్తున్నాం. ఈ చివరి దినాలలో ఇట్లాంటివి జరగటం మనం చూస్తాము. కాబట్టి నువ్వు జాగ్రత్త అని భక్తుడైన పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. కనుక క్రీస్తు బిడ్డలైన మనం తెలుసుకోవాలి, కృతజ్ఞత లేని హృదయము బింకంలాడే హృదయంలా దానికి ఆపోజిట్ గా పనిచేస్తామని. కృతజ్ఞత ఉన్నవారు బింకంలాడరు, కృతజ్ఞత లేని వారు ఈ బింకంలాడే ఆ ఒక గుణము, ఆ క్యారెక్టర్, ఈ బోస్ట్ఫుల్ నేచర్ అనేది వాళ్ళకు ఉంటది. కనుక ఇలాంటిది మనం పరీక్షించుకుంటూ ఈ దినాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం చూస్తే ఈ లోకంలో ఎవరిని కూడా మాట్లాడినాను, ఎక్కడికి చూసినాను దేవునికి తక్కువ మహిమ, మనుషులకు ఎక్కువ ఘనత ఇయటం మొదలైతే ఇలాంటి క్రైస్తవ బిడ్డలలో అనేకమైన చూస్తూ ఉంటాం. కనుక దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే మనము ఇట్లాంటి శోధనలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. కనుక క్రీస్తు బిడ్డలైన మనము వీ షుడ్ అక్నాలెడ్జ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్.
అన్నిట్లో దేవునికి మనం మహిమ చెల్లించాలి. ఇది దేవుని దయ, దేవుని కృప, దేవుని ద్వారా కలిగింది. డు నాట్ బోస్ట్ అబౌట్ యువర్ రిచెస్. ధనం ఉంది కదా నువ్వు అతిశయపడి బోస్ట్ చేసుకోవద్దు. డు నాట్ బోస్ట్ అబౌట్ యువర్ టాలెంట్స్. తలాంతులు దేవుడు నీకు ఇస్తే అది కూడా దేవుడిచ్చింది. తలాంతులు చూసుకొని అతిశయపడకూడదు. డు నాట్ బోస్ట్ అబౌట్ యువర్ గుడ్ హెల్త్. మంచి హెల్త్ ఉంటే ఇది దేవుడిచ్చిన బహుమానమే, కానీ నా సొంత సామర్థ్యతాన్ని ఎప్పుడు కూడా మనం ఊహించకూడదు. అలానే ఏ పని ఉన్నాను, ఏ ఉద్యోగం ఉన్నాను, ఏ పొజిషన్ ఉన్నాను, అన్నిట్లో దేవునికి మహిమ ఇయ్యాలి. మనం ఏది కూడా భూమి మీదకి తీసుకురాలేదు. కనుక క్రీస్తు బిడ్డలైన మనము ఇది మనసులో ఉంచుకొని ఇలాంటి గుణాలు ఈ చివరి దినాలలో ఉన్నాయని తెలుసుకుంటూ మనము ఈ పాపంలో పడకుండా జాగ్రత్తగా మనము కాపాడుకున్నప్పుడు, మనం యేసు ప్రభు లాంటి స్వభావం కలిగి జీవించినప్పుడు భూమి మీద మన రక్షణని కాపాడుకొని ఈ భూమి వదిలిన తర్వాత పరలోక రాజ్యానికి వారసులవుతాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్యం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నాయన బింకములాడువారు నాయన చివరి దినాలలో అనేకులు ఉంటారన్నారు. నిజంగా తండ్రి ప్రభా, లోకంలో నీకు మహిమ తక్కువైపోయింది. సమస్తం మాకేదున్నాను నీ ద్వారా కలిగింది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ప్రభా, ఈరోజు మాకున్న టాలెంట్, మాకున్న సమస్తమైన వస్తువులు ఉండొచ్చు, మాకున్న ఫ్యామిలీ ఉండొచ్చు, సమస్తం నీదే నాయన. కనుక నీకెంతో కృతజ్ఞతలు. ఈరోజు తండ్రి ప్రభా, మేము అది గుర్తించి ఏ సందర్భంలో అయినానో నా సామర్థ్యత అనే మాట మా నోటికి రాకుండా నీకు మహిమ చెల్లించుట మాకు నేర్పించు తండ్రి ప్రభా. అలాంటి జీవితం కలిగి జీవించుటకు సహాయపడతామని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.